వ్యాన్స్ అలాగే ట్రంప్ మధ్య చర్చ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది సార్. శాంతి దళాల కోసం భారత్ పేరు ప్రతిపాదించడం వ్యాన్స్, భారత్ పేరుపై ట్రంప్ నవ్వినట్లు ఒక కథనం వచ్చింది. ఏంటి సార్ ఇది? ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ కొన్ని 2-3 అంశాలు మాట్లాడుకోవాలి. ఈ జేడీ వాన్స్ సంబంధించి ఉక్రెయిన్లో శాంతి కోసం భారత సైన్యాన్ని పంపించాలని ఆయన వైట్ హౌస్లో ఒకనొక సందర్భంలో ఒక కామెంట్ చేశాడు. చేస్తే ఇండియా అంత ఖర్చు చెయ్యదు అంటూ ట్రంప్ కొంత సెటైరికల్గా మాట్లాడాడని న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మ్యాగీ హబర్మన్, జొనాథన్ స్వాన్ వీళ్ళిద్దరూ ఇన్సైడ్ ద ఇంపీరియల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ అంటూ ఒక బుక్ రిలీజ్ చేశారు. ఆ బుక్లో అంశాన్ని ప్రస్తావించారు. అయితే జేడీ వాన్స్ ప్రస్తావన ఎందుకు తెస్తున్నట్టు మనం అని మాట్లాడుకునే అంశం ఒకటి తెర ముందుకు వస్తే, జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు, కానీ జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అక్కడ రెండో మహిళ, ఒక రకంగా ప్రథమ మహిళ. అలాగే జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కాబట్టి ఆయన భార్య అక్కడ రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఆమె మన భారతీయ మూలాలు, మన తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. మనం అందరం కూడా గతంలో జేడీ వాన్స్ వచ్చేటప్పుడు మన తెలుగింటి అల్లుడు, భారత్కి అల్లుడు అని ఇట్లా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు జేడీ వాన్స్ ప్రస్తావన ఇప్పుడు రావటం, ట్రంప్ ఒక సెటైర్ వేయటం అన్న చర్చ ఒకటైతే, రెండోది యాక్చువల్గా ఈ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2025 జనవరి 30 జరిగింది, ఒక 5 నెలల కిందట. అప్పుడు ఆయన చేసిన ఈ కామెంట్ అనేది ఇప్పుడు బికేమే ఇష్యూ అవుతుంది. అంటే యుద్ధం ఎప్పుడు ఆగుతుంది, శాంతి చర్చలు ఎప్పుడు ఫలిస్తాయి, రష్యా యుక్రెయిన్ మధ్య రాజీ ఎలా కుదురుతుంది అన్న చర్చ జరుగుతున్న క్రమంలో సౌదీ అరేబియా భారత్ సైన్యాన్ని ఇక్కడికి పంపించాలి అంటూ మాట్లాడటం, దానిపైన ట్రంప్ సెటైరికల్గా మాట్లాడటం అనేది అంటే అమెరికా ధోరణి తెలియజేస్తోంది. అమెరికా విషయంలో భారత్ అన్ని రకాలుగా స్నేహాస్తం చాటుతున్న, అమెరికా భారత్ మధ్య ఉన్న వాణిజ్య పరమైన సంబంధాలు, ఒక మెరుగైన వాతావరణం ఉన్న ప్రతి సందర్భంలో ఏదో ఒక రకంగా భారత్ను కొన్నిసార్లు తక్కువ చేసే విధంగా మాట్లాడటం. అలాగే అక్కడ ట్రంప్ అమెరికాలో అటు వీసాలపై కానీ H-1B వీటన్నిటిపై విధిస్తున్న ఆంక్షలపై ఎక్కువగా సఫరర్స్ ఇండియన్సే. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఏదో ఒక మూల భారత్ ఇంత స్నేహస్తం చాటుతున్న, భారత్ ఇంత డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్న ట్రంప్కి ఏదో ఒక మూల కానీ, జేడీ వాన్స్కి ఏదో ఒక మూల కానీ భారత్ పట్ల ఉన్న ఒక రకమైన ఒక అసక్తత, ఒక రకమైన అసహనం అనేది ఇప్పుడు ఈ విషయంలో బయటపడుతోంది. మీకు అంతకుముందు కూడా ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ అయింది. ఒక ఇష్యూ నేపథ్యంలో మీకు అదొకటి ప్రస్తావిస్తాను. అదేంటంటే ఒక్కనొక సందర్భంలో జేడీ వాన్స్ ఈ సంబంధాలు వీటన్నిటి కోసం మాట్లాడుతూ తన భార్య పేరుని ప్రస్తావించారు. ఉషా వాన్స్ తర్వాత నేను ఎక్కువగా పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మున్నీర్తో నేను డిస్కస్ చేస్తాను, మాట్లాడతాను, నాకు సన్నిహితుడు అంటూ ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు ఆసిఫ్ మున్నీరు ఆయనకు సన్నిహితుడు అని ఆయన మాట్లాడడానికి తప్పు కాదు, ఎందుకంటే ఆయన ఒక దేశానికి ఉపాధ్యక్షుడు. కానీ ఆసిఫ్ మున్నీర్ అనే వ్యక్తిని ఏ విధంగా ఆయన గ్లోరిఫై చేశాడంటే, ఆయన వివాదాలను పరిష్కరించగల నేర్పరతనం ఉన్నవాడు, ఆయన అంతరుద్యాలు గట్ట ఏర్పడడానికి ఇష్టపడ్డు, అంతరుద్యం ఏర్పడినా ఏదైనా సరిహద్దు వివాదాలు వచ్చినా ఆయన దానిని తగ్గించాలనుకుంటాడు, ఆయన చాలా గొప్పగా ఉన్నతంగా ఆలోచిస్తాడన్న అర్థంలో జేడీ వాన్స్ మాట్లాడారు. అసలు పాక్ సైన్యాధిపతి ఆసిఫ్ మున్నీర్ పరిస్థితి మనకు తెలుసు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆసిఫ్ మున్నీర్ ఏ విధంగా వ్యవహరించాడు, మన దేశం విషయంలోని ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు, అదే ఆసిఫ్ మున్నీర్ని ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మనం పాకిస్తాన్పై పైచేయి సాధించాం. అయినా కూడా ఆసిఫ్ మున్నీర్ మనపై ఉగ్ర మూకల్ని ఏ విధంగా ఉసుగొలుపుతున్నాడు, అలాగే మనపైన ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాద స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయని ప్రపంచానికి రెడ్ హ్యాండెడ్గా మనం పట్టించి చూపించి దాడులు చేసిన తర్వాత కూడా ఆసిఫ్ మున్నీర్ను అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వైట్ హౌస్కి పిలిచి ప్రత్యేకంగా లంచ్ మీట్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ మనం చూసాం. అంటే ఆసిఫ్ మున్నీర్ అనే వ్యక్తి ఎంతసేపు విభజనను కోరుకునేవాడు, ఆసిఫ్ మున్నీర్ అనే వ్యక్తి ఎంతసేపు భారత్ను అపఖ్యాతి పాలు చేయాలని చూసేవాడు. ఆసిఫ్ మున్నీర్ అనే వ్యక్తి అనుక్షణం భారత్పై ఉగ్రమూకలను ఉసుగొల్పాలి, భారత్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి అన్న ఆలోచన ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని అంతరుద్యాలను తగ్గించేవాడు, శాంతి కాముకుడు అని జేడీ వాన్స్ మాట్లాడితే ఖచ్చితంగా సగటు భారతీయుడికి ఎవరికైనా అది ఇబ్బందికరమైన అంశమే.
ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆసిఫ్ మున్నీర్ అంశం అనేది ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. జేడి వాన్స్ సంబంధించి ఇక రకరకాలుగా కింద మనం చూస్తే ఈ జేడి వాన్స్ మొన్న చేసిన కామెంట్స్ పై కానీ అంతకు ముందు కానీ రకరకాలుగా భారతీయులు రెస్పాండ్ అయ్యారు. ఆయనకి మనం ఇచ్చే గౌరవం కానీ తర్వాత చేసే వ్యాఖ్యలు కానీ, అంటే ఆసిఫ్ మున్నీర్తో నాకు పరిచయం ఉందని అనటం వేరు, ఆసిఫ్ మున్నీర్ ఒక దేశానికి సైన్యాధిపతి కాబట్టి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మాట్లాడటం వేరు. కానీ ఆయన గ్లోరిఫై చేసిన విధానం కళ్ళెదుట భారత్ పట్ల ఆయన వ్యవహరించుతున్న తీరు కళ్ళెదుట ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నప్పుడు కొందరిని చాలా మందిని నొప్పించింది. అందులో ఒక సాహిత్యకత కూడా మనకి కనిపిస్తుంది. సరే, సాయి కృష్ణ కేసు దాని పురోగతిని మనం చూసాము. అవును. కస్టోడియల్ డెత్